హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం ఇర్మియా 31:13 దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆనందింపచేసేదను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి, మాతో మాట్లాడి సాయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. ప్రియులారా, ఈరోజు వాగ్దాన సందేశం దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆనందింపచేస్తాను. ఇశ్రాయేలు వారి అవిధేయత వలన వారి కలుగజేసిన చెర వినాశనముల మూలంగా వారికి దుఃఖము విచారం కలగబోతుంది. అయితే దేవుడే వారి ఆదరించేదనని తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా తెలిపిన మాట, దుఃఖమును ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. దుఃఖమును ప్రతిగా సంతోషం కలగాలంటే మరి ఏం చేయాలి? మొదటిగా దేవుని సన్నిధి అనుభవం కలిగి ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథం 1:10-13 రెండోది ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఎస్తేరు 9:21 41, 16, 17 4వ అధ్యాయము 16, 17 నీకు ఉన్నటువంటి అనారోగ్యములను బట్టి చేసినటువంటి పాపమును బట్టి సంతోషము నీ హృదయం విడిచిపోయి దుఃఖము అనుకూలంగా ఉన్నదా? అయితే నేడే నీవు దేవుని ఎదుట మోకాలిని ప్రార్థన చేయం. తద్వారా దేవుడు నీకున్న దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి నిన్ను ఆదరిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930332. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించును గాక.